విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో, చలసాని హియర్. మదన్ బాబు, లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి. ఏం చేస్తున్నారు? నేనా? కాలక్షేపం కోసం చదివిన పేపర్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను. అలాగా. లంచ్ అయిపోయిందా? ఆ, మరి మందులు వేసుకున్నారా? మిమ్మల్ని మాట్లాడరేంటి? ఏం మాట్లాడమంటావు లక్ష్మి? అయిన వాళ్ళున్నారని, ఆత్మీయతల కోసమని అమెరికా నుంచి ఇండియాకి తిరిగొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది భార్గవి బిజినెస్ ట్రిప్ మీద ఫారెన్ వెళ్ళిందని. నా చిట్టి తల్లి ఎప్పుడు వస్తుందో, నేను చూస్తానో లేదో అనిపిస్తోంది. మదన్ బాబు, ఏమిటా మాటలు? అవును లక్ష్మి, భార్గవిని చూడలేకపోయాను. కనీసం నా మనవణ్ణి కూడా నాకు కాకుండా చేస్తోంది రోజీ. మమతలు కరువయ్యాయని కలతలెందుకు? అందరం కలుసుకునే రోజు, ఆత్మీయతలు పంచుకునే రోజు అతి త్వరలో వస్తుంది. అంత భరోసా నీకుందా? మనిషి ఆశాజీవి కదా మదనబాబు. ప్రతిదీ జరుగుతుందని ఆశించాలి, ఎప్పుడూ అలాగే కోరుకోవాలి. అంతేగాని నిరాశ నిస్పృహలతో బతకూడదు. ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తే వినడానికి, పుస్తకాల్లో ఉంటే చదవడానికి బావుంటాయి గాని నిజ జీవితంలో ఎప్పటికీ జరగవు. అలా అనుకోవడానికి మనమెవరం? బాధపడే మనసుకి ఓదార్పు తప్పక దొరుకుతుంది. అంతేకాదు, మీరు కోరుకున్నట్టు మీ మనవణ్ణి కూడా తొందరలోనే కలుసుకుంటారు. నిజమా లక్ష్మి? నా మనవడు నన్ను కలుస్తాడా? ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి అది సస్పెన్స్. కానీ త్వరలోనే తప్పకుండా కలుస్తాడని మాత్రం చెప్పగలను. పోన్లే లక్ష్మి, నువ్వు చెప్పిన ఈ ఒక్క మాటతోనే నాకు సగం బలం వచ్చినట్టయింది. అందుకే అనవసరమైన ఆలోచనలకి స్వస్తి పలికి వేళకు మందులు వేసుకుంటూ ఉండండి. మీరు త్వరలోనే కోలుకుంటారు. అలాగే లక్ష్మి, నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు చెప్పినట్టుగానే మెడిసిన్స్ రెగ్యులర్గా వాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి, నా మనవని చూపించడం మాత్రం మర్చిపోకు. సార్, నమస్తే సార్. నమస్తే. ఎవరు కావాలి బాబు? మిమ్మల్ని కలవడానికి వచ్చాను. మీరు డిస్టర్బెన్స్ అనుకోకపోతే. పర్వాలేదు, రా. నా పేరు వినోద్ సార్. ఈ మధ్యనే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. అలాగా, వెరీ గుడ్. కూర్చో. థ్యాంక్ యూ సార్. చెప్పు బాబు. లాస్ట్ వీక్ ఒక బిజినెస్ మ్యాగజైన్లో మీ ఇంటర్వ్యూ చూశాను. అంతవరకు మీ గురించి విన్నానే తప్ప మీ వివరాలేంటో తెలియవు. అది చదివాక మీరేమిటో, వ్యాపార రంగంలో మీ స్థాయి ఏమిటో, మీ ప్రత్యేకత ఏమిటో తెలుసుకున్నాను. అమెరికాలో సెటిల్ అయిన మీరు ఇలా ఇండియా రావడం, దానికి తోడు మీరు ఈ సిటీకే రావడం నిజంగా మా అదృష్టం. మాలాంటి అప్కమింగ్ బిజినెస్ పీపుల్కి మీలాంటి ప్రముఖుల్ని కలవడం నిజంగా ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. నువ్వు అనుకుంటున్నంత గొప్పవాడినేం కాదు బాబు. నేను ఓ మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఎన్నో రకాలైన ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థితికి వచ్చాను. ఇంతకీ నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? మీకున్న బిజినెస్ అనుభవంతో నాకేమైనా బిజినెస్ టిప్స్, సలహాలు సూచనలు ఇస్తారని అడుగుదామని వచ్చాను. వెరీ గుడ్. ఈ ఉత్సాహం, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ జీల్ ఇలాగే కంటిన్యూ అయితే డెఫినెట్గా నువ్వు బిజినెస్లో సక్సెస్ అవుతావు. ఎనీహౌ, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్.
ఏ రంగంలోనైనా కష్టపడి పని చేస్తేనే పైకి రాగలుగుతాం. ఇది ఫండమెంటల్. బిజినెస్ స్టార్ట్ చేయడం, లాభాలు సంపాదించడం చాలా సులభం. కానీ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడే చాలామంది దెబ్బతింటూ ఉంటారు. నిలబెట్టుకోవాలంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ని స్టడీ చేస్తూ ఉండాలి. అవసరమైతే స్ట్రాటజీని మార్చుకోవాలి. అయ్యగారు, మాటల్లో పడి మర్చిపోయినట్టున్నారు. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే టైం అయింది. బయలుదేరితే మంచిది. బాగా గుర్తు చేశావు. డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్పు. రెడీగానే ఉన్నాడు సార్. వస్తున్నాను, పద. సారీ వినోద్, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. నిన్ను డిసప్పాయింట్ చేసినట్టున్నాను. డోంట్ వరీ. నా దగ్గర ప్లానింగ్, ప్రొడక్షన్, డెవలప్మెంట్, మార్కెటింగ్, గొప్ప గొప్ప వాళ్ళ అనుభవాలు, ఇలా బిజినెస్కి సంబంధించి చాలా కలెక్షన్ ఉంది. మా వాడితో చెప్పి బయటికి తీయిస్తాను. వీలు చూసుకునిరా. నీకు కావాల్సినవి తీసుకెళ్ళు. అవేమన్నా ఉపయోగపడతాయేమో చూడు, లేదంటే నేనున్నానుగా. నీకేం కావాల్సినా చెప్తాను. థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ వస్తాను. ఉమ్. బిడి, ఏంటి ఇంకా అవలేదా? పిల్లలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. జస్ట్ 5 మినిట్స్ మేడం. మీరు హాల్లో కబుర్లు చెప్పుకుంటూ వెయిటింగు, రెడీ అవ్వగానే నేను వచ్చి కాలింగు. నేనిచ్చిన పజిల్లో మీ తండ్రి కొడుకులు ఫెయిల్ అయ్యారు కనుక మీ ఇద్దరికి మరో ఛాన్స్ ఇస్తున్నాను. ఓకే, రెడీ? ఎస్, రెడీ. నేను చెప్పే మాటల్ని కరెక్ట్ గా, నాన్ స్టాప్ గా, ఫాస్ట్ గా, తప్పు లేకుండా చెప్పాలి. ఓకే, రెడీ. దెన్ స్టార్ట్. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. కమాన్ వినోద్, స్టార్ట్. ఇంకా ఏదో అడుగుతావు అనుకున్నాను. ఇదా? వెరీ సింపుల్. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. అలా సోది చెప్పినట్టు స్లోగా చెప్పకూడదు, హ్మ్, ఫాస్ట్ గా చెప్పాలి. సరే. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల. అవుట్ 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 అవుట్. ఆ మావయ్య, నువ్వు చెప్పు. నా వల్ల కాదు, నన్ను వదిలేయి. పాత సినిమాల్లో గుమ్మడి గారిలాగా ఎప్పుడూ సీరియస్ గా ఉంటావేంటి మావయ్య? చెప్పాల్సిందే. కమాన్ ట్రై. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. హరికథ చెప్పినట్టు చెప్తే ఎలా మావయ్య? మేక్ ఇట్ ఫాస్ట్. 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు. 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 నా వల్ల కాదు. సంధ్య, వాళ్ళని ఎందుకమ్మా అలా ఇబ్బంది పెడతావు? వేరే ఏదైనా అడుగు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే? ఓకే. సడన్ గా ఇప్పుడు ఇక్కడ మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? వినోద్, నువ్వు చెప్పు. నా బిజినెస్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యి నేను బిల్ గేట్స్ అంతటి వాడిని అవ్వాలని కోరుకుంటాను. అలాగా. మావయ్య, నువ్వు? నాకు కోరికుంది కానీ అది భగవంతుడు కూడా తీర్చలేడమ్మా. నాకు అర్థమైంది కానీ వద్దులే. అమ్మమ్మ, నువ్వు? అందరూ ఇలాగే కలిసి మెలిసి ఎప్పుడూ నవ్వుతూ ఈ ఇల్లు కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటాను. హ్మ్, సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమైతే ఇలాంటి కోరికలా కోరుకునేది? మరి ఇంకేం కోరుకోవాలి? భగవంతుడా, నాకు తెలివిని ప్రసాదించు, నాకు బుద్ధిని ప్రసాదించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. అంతేలే, ఎవరికి ఏవి లేవో అవే కోరుకుంటారు. చూడమ్మ మా మామ ఎలా అంటున్నాడు. బిడి, ఇంకా ఎంతసేపు? అక్కడ నువ్వేమడుతున్నావు గాని ఇక్కడ మా కడుపులు మండుతున్నాయి. జస్ట్ 2 మినిట్స్ బేబీ. తొందరగా కానీ. వినోద్, వంట లేట్ అయినా మా అమ్మ మోరుకుంటుంది. అదే మీ గ్రాని అయితే ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? ఈ రోజు ఈ సంగతి తెలిసి కూడా ఇంత లేటు చేయడానికి నీకెంత ధైర్యం? మనిషికి సివిక్ సెన్స్ లేకపోయినా భరిస్తాను, కామన్ సెన్స్ లేకపోయినా భరిస్తాను, న్యూ సెన్స్ చేసినా సహిస్తాను, కానీ టైం సెన్స్ లేకపోతే మాత్రం క్షమించను. మరోసారి ఇలా జరిగిందంటే నీ అంతు చూస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మమ్మ, నువ్వు బాగా పాడతావు కదా, ఓ మంచి పాట పాడవా? అవన్నీ ఎప్పుడూ మర్చిపోయానమ్మా. అమ్మా, చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ పాడేదానివి.
ఇప్పుడు ఆకలి మర్చిపోవడానికి పాడమ్మా. యు ఆర్ రైట్ మావయ్య. అమ్మమ్మ పాడాల్సిందే, అమ్మమ్మ పాడాల్సిందే. పాడు నానమ్మ. సరే. కంచికి పోతావా కిష్టమ్మా, కంచి వార్తలేమి చెప్పమ్మా. కంచికి పోతావా కిష్టమ్మా, కంచి వార్తలేమి చెప్పమ్మా. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కిష్టమ్మా. ఎంత బాగా పాడేవమ్మమ్మ, ఎక్కడికో తీసుకెళ్లిపోయావు. బేబీ, మీ అమ్మమ్మ గారే కాదు, నేను కూడా బ్యూటిఫుల్లీ సింగింగు, మీరు హీరింగు. వావ్ బీడి, పాడు పాడు. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో క్లౌడ్ ఉంది, క్లౌడ్ బేకు రాగం ఉంది, రాగం స్కైని కరిగించింది, కరిగిన స్కై ఏ రైనయ్యింది, రైనే చిటపట సాంగ్ అయ్యింది, చిటపట సాంగ్ టచ్ అయినేలా చిలకల వాళ్ళే ట్రీ అయ్యింది. రా చిలక నువ్వేవా అంటూ, నా రా చిలక నువ్వేవా అంటూ, రా చిలక నువ్వేవా అంటూ, నా రా చిలక నువ్వేవా అంటూ. ఎక్సలెంట్. మేడం, హాట్ హాట్ గా డిన్నర్ రెడీ. రండి భోంచేద్దాం. నానమ్మ, సిటీ అవుట్స్కట్స్లో కొత్త కన్స్ట్రక్షన్ ఏదో మొదలు పెట్టినట్టున్నారు. అవును దానికి రెడీ మిక్స్ కాంక్రీట్ అని వాడేది. అవును, కంపెనీ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఎందుకు నానమ్మ బోల్డ్ అంత డబ్బు వేస్ట్? అదేంటి మరి కాంక్రీట్ లేకుండా పని ఎలా అవుతుంది? ఏముంది, సంజయ్ చేత ఉప్మా చేయించు, అది కాంక్రీట్ కన్నా బలంగా ఉంటుంది. సంజయ్ మొన్న ఉప్మా చేసింది, ఆ గిన్నెలోంచి గరిటె ఇంతవరకు ఊడి రాలేదు. మమ్మీ, గ్రానీ, ఓ అన్నం తినకుండా ఏటమ్మా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఇలా ఒంటరిగా మిగిలిపోయానా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు అందరూ నాకు దూరం అయిపోయారా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు ఎవరికీ కాకుండా పోయానా అని ఆలోచిస్తున్నాను. దానికి ఇంత ఆలోచన ఎందుకమ్మా? ఎప్పుడు ఒంటరిగానే ఉండిపోతారా ఏటి? 2 రోజులు పోతే ఓ అమ్మాయి గారు వచ్చేస్తారు, 4 రోజులు పోతే మానవాడు గారు వచ్చేస్తారు. వాళ్ళంతా వచ్చేసారనుకోండి, సందడే సందడి. కూతురు చిన్నప్పటి నుంచి నీడలో నన్ను అంటి పెట్టుకుని తిరిగిన కూతురు పెరటి చెట్టు మందుకు పనికిరాదన్నట్టు పక్కనున్న అమ్మని కాదని ఎక్కడో ఉన్న నాన్నని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అమ్మ అనే మాట కన్నా నాన్న అన్న పదవే ఆత్మీయంగా అనిపించిందేమో. అక్కడే ఉండిపోయింది. వినోదిని అని ముద్దుగా పిలుచుకుంటూ ఆడింది ఆటగా పాడింది పాటగా నా మనవణ్ణి పెంచాను. పెంచి పెద్దవాణ్ణి చేసిన గ్రాణీ ప్రేమను మర్చిపోయి భార్య చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ సుఖం కోసం సంతోషం కోసం నేను పడ్డ శ్రమ బాధ ఏవి కాకుండా పోయాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న మొక్కలు పెద్దవై పరాయి వాళ్లకు నీడనిస్తున్నాయి. బిజినెస్ వ్యవహారాల్లో గొప్ప ఇండస్ట్రియలిస్ట్లని, బిజినెస్ పర్సన్స్ని, మేధావుల్ని ఎందరినో కలిశాను. అందరినీ సరిగ్గా అర్థం చేసుకుని నా పనులు చక్కబెట్టుకుని ఇవాళ ఈ స్థాయికి ఎదిగాను. ఇంత చేసిన నేను
ఇంట్లో నా సొంత మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయాను. తప్పు నాదా? నో, నెవర్. రోజు ఎప్పుడు తప్పు చేయదు. నేనందరినీ సరిగ్గానే అర్థం చేసుకున్నాను. వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పోనీ, పోతే పోనీ, ఎవరు ఎలాగైనా పోనీ. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎదురైనా ఓటమిని మాత్రం ఒప్పుకోను. చివరికి గెలుపు నాదే. హా. రావయ్య గిరి రా. ఏంటి కబుర్లు? స్పెషల్ న్యూస్ ఏమైనా ఉన్నాయా? భలేవారండి కృష్ణప్రసాద్ గారు. మీరు కలిసిన ప్రతిసారి అలాంటి కబుర్లే చెప్పమంటే ఎలా? ఏ గిరి తలుచుకుంటే తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలడు. ఏమంటావు గిరి? నేనే ఉంటాను అంకుల్, మీరు ఎలా అనుకుంటే అలా. అది సరే గిరి, రోజీ పరిస్థితి ఎలా ఉంది? చాలా దారుణంగా ఉంది నాన్న. పాపం అనిపిస్తోంది. నాకే జాలేస్తుంది అనుకో. రోజీ మీద జాలా? ఎందుకనో? ఎందుకేంటి అంకుల్, రోజీకి వినోద్ దూరం అయ్యాడా? పైగా భార్గవి కూడా దగ్గరలో లేదు. ఇది తెలిసిన కథే కదా. మీకు తెలిసిన కథలో మీకు తెలియని మలుపొకటి తిరిగింది. బాబు గిరి, విషయం ఏమిటో త్వరగా చెప్పు, లేదంటే ఎక్కిన కిక్కు కాస్త దిగిపోతుంది. రోజీకి దూరమైన వినోద్ లక్ష్మీదేవి తన నానమ్మని తెలిసి ఆవిడకు దగ్గరయ్యాడు. వాట్?